మారుతున్న కాలంతో పాటే మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పులొచ్చాయి. పూర్వం సమయం తెలుసుకునేందుకు ఇంట్లో గోడకు గడియారాలు ఉండేవి. అప్పట్లో ఎవరి చేతికి గడియారాలు ఉండేవే కావు. కానీ మోడ్రన్ కాలంలో చేతి గడియారాలు వాడకంలోకొచ్చాయి. ఇప్పుడంతా డిజిటల్ యుగం. ప్రతి ఒక్కరూ స్మార్ట్గా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. వేసుకునే దుస్తుల నుంచి వాడే వస్తువుల వరకు అన్నింట్లోనూ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా స్మార్ట్ వాచ్ల ట్రెండ్ నడుస్తోంది. ఎవరి చేతికి చూసినా స్మార్ట్ వాచ్లే దర్శనమిస్తున్నాయి. పేరుకు తగ్గట్లుగానే ఈ వాచ్లు ఎంతో స్మార్ట్గా పనిచేస్తున్నాయి. హెల్త్ మానిటరింగ్, స్టెప్ కౌంటింగ్, క్యాలరీ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, బాడీ మాస్ కంపోజిషన్ అనాలిసిస్, జీపీఎస్ కనెక్టివిటీ, వాయిస్ కమాండ్ సపోర్ట్, ఫోన్ అవసరం లేకుండానే కాల్ చేసే ఫీచర్లతో ఎన్నో స్మార్ట్ వాచ్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ఇన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ స్మార్ట్ వాచ్ వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే స్మార్ట్ ఫోనే కాదు, స్మార్ట్ వాచ్ వల్ల కూడా రోజు దాదాపు 10,000 బ్యాక్టీరియాలు మానవ శరీరంలోకి ఎంటర్ అవుతున్నాయట. తద్వారా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారని తాజాగా చేసిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. సాధారణంగా మనిషి శరీరంలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అంటూ రెండుంటాయి. అయితే బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి కారణంగా బ్యాడ్ బ్యాక్టీరియా కంటే గుడ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. దీంతో మనం కూడా సురక్షితంగా ఉంటాం. కానీ ఎవరైతే ఎక్కువగా జబ్బుల బారిన పడుతున్నారో వారు మాత్రం కొంచెం అలర్ట్గా ఉండాల్సిందే అంటున్నారు పరిశోధకులు. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిందంటే అనేక రకాల హెల్త్ ఇష్యూస్, వ్యాధులు చుట్టుముట్టేస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఫ్లోరిడాలో జరిగిన ఓ స్టడీ ప్రకారం స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లను ఎక్కువగా వినియోగించడం వల్ల హానికారకమైన బ్యాక్టీరియా మనకు తెలియకుండానే శరీరంలోకి ఎక్కువగా ప్రవేశిస్తోందని తేలింది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్లు ఉపయోగించేస్తూ ఉంటారు. దీంతో వీటిపై ఎండ, దుమ్ము, ధూళి చేరుతాయి. అలాగే వాష్రూమ్లోకి వెళ్ళినా కూడా తమ వెంటే వీటిని తీసుకెళ్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల చెడు బ్యాక్టీరియా స్మార్ట్ వాచ్లపై చేరి మనకు తెలియకుండానే శరీరంలోకి చేరుతోంది. తద్వారా ప్రమాదకరమైన సాల్మోనెల్లా, స్టెఫిలోకాకస్, సూడోమోనాస్ వంటి బ్యాక్టీరియాలు బాడీలోకి చేరుతున్నాయి. మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఈ అధ్యయనం చెప్తోంది. అయితే ఈ బ్యాక్టీరియా కౌంట్ కూడా రిస్ట్ బ్యాండ్లకు అనుగుణంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ప్లాస్టిక్, రబ్బర్ వంటి స్మార్ట్ వాచ్లపైకి ఈ హానికారకమైన బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతుందని అధ్యయనంలో తేలింది. వీటి ద్వారా వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండేవారు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కాబట్టి ప్లాస్టిక్, రబ్బర్ వంటి వాచ్లు కాకుండా మెటాలిక్ రిస్ట్ బ్యాండ్ తో వచ్చే వాచ్లను వాడాలని చెప్తున్నారు. లేని పక్షంలో స్మార్ట్ వాచ్లు ధరించేవారు బాత్రూంలకు వెళ్లే ముందు కాస్త వాటిని చేతి నుంచి తీసి పక్కన పెట్టాలని సలహా ఇస్తున్నారు.